హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు రెసిపీ జవర్ పన్నీర్ పరాతా. ఫస్ట్ నేను ఒక ప్లేట్ తీసుకొని జొన్న పిండిని సుమారుగా వేసుకున్నానండి. కొలతగా ఏం కాదు, సుమారుగా ఇలా వేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఒక చిన్న పన్నీర్ ముక్కను తీసుకొని ఇలా తురుముకున్నాను అనమాట. ఇదైతే ఇంట్లో చేసిన పన్నీర్ అయితే కాదండి, టైం లేక బయట నుంచి తీసుకొచ్చాను. బట్ ఇంట్లో చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తెచ్చుకొని చేసుకోవాలి, అప్పుడు ఇంకా కొంచెం కరెక్ట్గా ఎక్కువ వస్తుంది పన్నీర్ అనేది. నేను ఆల్రెడీ ఇంట్లో పన్నీర్ ఎలా చేయాలి అనేది ఒక వీడియో చేశానండి. మీరు కానీ చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, చూసేయండి. పన్నీర్ లో చక్కగా మంచి ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఆల్సో జవర్ లో కూడా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనేది ఉంటుందండి. జవర్ లో ప్లాంట్ బేస్డ్ ప్రోటీనే కాకుండా కొంచెం ఫైబర్ కూడా ఉంటుంది. సో ఇలా మనం పన్నీర్ ఇంకా జవర్ కలుపుకోవడం వల్ల, అండ్ అది కూడా మనం బ్రేక్ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల మనకు మంచి లాభాలే ఉన్నాయి. అండ్ ఈ జొన్నలు అనేది గ్లూటెన్ ఫ్రీ కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు చక్కగా తినొచ్చు. అండ్ ఆల్సో ఇలా ప్రోటీన్ ఫైబర్ మిక్స్ చేసి మనం తినటం వల్ల మనకు కొంచెం హంగర్ క్రేవింగ్స్ అనేవి కూడా తగ్గుతాయి. అందుకోసమే వెయిట్ మేనేజ్ చేసుకునే వాళ్ళు కూడా చక్కగా తినొచ్చండి. మనం వెయిట్ లాస్ రెసిపీస్ అని చెప్పి అనుకుంటూ ఉంటాం. నాకు తెలిసి వెయిట్ లాస్ రెసిపీస్ ఉండవంటండి, వెయిట్ మేనేజ్ చేసుకోవడమే ఉంటుంది. మనం తినే ఫుడ్ అనేది ఇప్పుడేదో మనం ప్రోటీన్ ఫైబర్ కార్బ్స్ అని ఇట్లా లెక్కలు వేసుకుంటూ తింటున్నాం, కానీ ఇంతకు ముందు అసలు ఎవరైనా ఇలా లెక్కలు వేసుకొని తిన్నారా? బికాస్ వాళ్ళకి ఇంతకు ముందు ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండేది. మనకి ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తగ్గిపోయింది. బికాస్ అందరూ కూర్చొని చేసే పనే, లేకపోతే ఇంట్లో కూర్చోవడమే. సో దానివల్ల మన ఫుడ్ ఇంటేక్ అనేది ఇలా లెక్క పెట్టుకొని తినాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు చక్కగా ఆ జొన్న పిండి ఇంకా పన్నీర్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. జొన్న పిండి కలుపుకునేటప్పుడు మనం ఇలా కొంచెం హాట్ వాటర్లో పోసుకుంటూ నీట్ చేసుకుంటే బాగుండిద్దని నేను విన్నాను. సో దానికోసం నేను హాట్ వాటర్తోనే ట్రై చేశానండి. యాక్చువల్లీ జొన్న పిండి కలపడం అనేది పెద్ద టాస్క్ అనమాట. నార్మల్ మన చపాతీ పిండి కలిపే అంత ఈజీ అయితే కాదండి, చాలా కష్టపడాలి, చాలా నీట్ చేయాలన్నమాట. నేను అసలు 2-3 టైమ్స్ ట్రై చేశాను, బట్ 2-3 టైమ్స్ కంటే కూడా ఇది కొంచెం బాగానే వచ్చింది అనిపించింది. ఈ నీట్ చేయడం వరకు అయితే చక్కగా బాగానే అయితే వచ్చింది. చక్కగా నేను ఇలా బాల్స్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. ఫైనల్లీ జొన్న పిండి బాల్స్ అనేవి ఇలా రెడీ అవ్వగానే, అమ్మయ్య నాకు జొన్న పిండి కలపడం వచ్చేసింది, సో ఇప్పుడు జొన్న రొట్టెలు కూడా ఈజీగా వచ్చేస్తాయని నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ నేను అనుకున్నదైతే జరగలేదండి. ఏం జరిగిందో చూపిస్తాను చూడండి. పిండి కలపడం ఒక ఎత్తు అయితే జొన్న రొట్టించేయడం అనేది ఇంకో ఎత్తండి. జనరల్లీ మా అమ్మ అయితే క్లాత్ వేసుకొని వాటర్ పోసుకుంటూ పిండి కలిపి పిండి చేసి అలా క్లాత్తోనే పెనం మీద వేసేదనమాట. బట్ నాకు అలా కుదరలేదు. నేను ఇలా చపాతీ పిండి లాగి ట్రై చేద్దామని ఇలా అయితే ట్రై చేశాను. చూసారా, అలా ముక్కలు ముక్కలుగా విడిలిపోతుంది. బట్ అలానే ఎలాగో అలా చిన్న చిన్న జోవర్ రొటీస్ లాగా తయారు చేసుకున్నాను. మరి పెద్ద పెద్దవి అయితే విడిలిపోతున్నాయి, అందుకని నేను ఇలా చిన్న చిన్నవి చేసుకొని ట్రై చేశాను అనమాట. మొత్తానికి ఈ షేప్ అయితే వచ్చిందండి. ఈ వీడియో చూస్తున్న ఎవరికైనా జొన్న రొట్టెలు ఎలా చేయాలి, పర్ఫెక్ట్గా ఎలా చేయాలి అనేవి ఎవరికైనా టిప్స్ తెలిస్తే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. నేను కూడా ఇంప్రూవ్ చేసుకుంటాను. బికాస్ జొన్న రొట్టెలు అనేవి చాలా మంచిది కదా. నేనైతే ట్రై చేశాను. నేను చేసిన వాటిల్లో ఇదే కొంచెం బెస్ట్ రోటీ అనమాట. బట్ ఇంకొంచెం బెస్ట్గా రావడానికి ఎవరికైనా టిప్స్ తెలిసి ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను కూడా కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ టైంకి కొంచెం ఈజీగా ట్రై చేస్తాను. మొత్తానికి కష్టపడి ఒకటైతే చేశాను, మిగతావి కూడా అలానే ట్రై చేశాను అనమాట. సో ఫైనల్లీ పెనం మీద అయితే వేసేసాను. ఆయిల్ వేయకుండా మనం ఇలా వాటర్ వేస్తూ జొవర్ రొట్టెని కాల్చుకోవాలి నేనైతే ఎక్కడో చూశాను. సో నేను దాన్ని ట్రై చేసే ఇలా చేశానండి. రిజల్ట్ అయితే మంచిగానే వచ్చింది. నిజంగానే ఆయిల్తో వేస్తే ఏంటంటే అట్ట ముక్కల్లాగా వచ్చేసింది అనమాట. ఇలా మనం వాటర్తో వేస్తేనే కొంచెం నాకు సాఫ్ట్గా వచ్చినట్టు అనిపించింది. మొత్తానికి అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ జొవర్ రోటీ అయితే నేను రెడీ చేసేసానండి. జొవర్ రోటీస్ చేసినప్పుడు నా పెనం అనేది ఎలా తయారైందో చూడండి, ఇలా కాలిపోయింది అనమాట. దీని అర్థం నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని అనుకుంటున్నాను ఈ జొవర్ రోటీ వేయడంలో. సో నేను దానికోసం ఏంటంటే ఎగ్ బుర్జీ అనేది చేసుకున్నాను, ఇంకొంచెం ప్రోటీన్ యాడ్ చేయాలని చెప్పేసి. అండ్ ఈ రోటీలోకి ఎగ్ బుర్జీ చేయడం వల్ల ప్రోటీన్ యాడ్ అయింది, ఓకే. అండ్ మనం ఇంకేమైనా వెజ్జెస్ కూడా యాడ్ చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీల్ అనేది అయిపోద్ది. చూసారా రోటీ ఎంత మెత్తగా ఉందో. నేను అనుకున్నంత అట్ట ముక్కలుగా అయితే రాలేదండి, మెత్తగానే వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. బట్ నేను అనుకున్నంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. మీరు కూడా ట్రై చేసి ఇంతకంటే పర్ఫెక్ట్గా వస్తే నాకు కమెంట్ చేయండి.
ఆ టిప్స్ నేను కూడా తెలుసుకొని ఇంకొంచెం పర్ఫెక్ట్గా చేస్తాను. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.